కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. మరి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు కోరుకున్నది జరిగిందా? రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశాడా? ఏడాది కాలంలో హస్తం క్యాడర్ హ్యాపీగా ఉన్నారా? ఏడాది కాలంలో హస్తం పార్టీ సాధించింది ఏంటి చూద్దాం. గత ఏడాది డిసెంబర్ 3న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనేక హామీలతో ఆ పార్టీకి అధికారం కట్టబెట్టారు ప్రజలు. 64 మంది ఎమ్మెల్యేలు గెలుపొంది అధికారం చేజిక్కించుకుంది హస్తం పార్టీ. డిసెంబర్ 7న నూతన ప్రభుత్వం కొలువుదీరింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, మల్లు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, మరొక 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నికల్లో వచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో 2024 సంవత్సరంలో అనేక మార్పులు జరుగుతాయని ప్రజలు ఎంతో ఆశపడ్డారు. కానీ అంతా నిరాశ ఎదురైంది. ఏడాదంతా డైవర్షన్ పాలిటిక్స్, గత ప్రభుత్వంపై ఆరోపణలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఫ్రీ బస్సు స్కీమ్ ను ఆర్భాటంగా ప్రారంభించి చేతులు దులుపుకుంది రేవంత్ సర్కార్. ఫ్రీ బస్సు పట్ల మొదట్లో మహిళలు సంతోషం వ్యక్తం చేసినా సరైన స్థాయిలో బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచినా అది కాగితాలకే పరిమితమైనట్లు తెలుస్తుంది. ఆచరణలో హాస్పిటళ్లకు పెద్దగా సహకరించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై విమర్శలు రావడంతో ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచార సభలో ఎక్కడికి వెళ్లినా అక్కడ దేవుళ్లపై ఓట్లు వేశారు. రేవంత్ రెడ్డి దేవుళ్లపై వేసిన ఓట్లు చర్చానీయాంశమయ్యాయి. రుణమాఫీ పేరిట రైతులను మోసం చేసింది ప్రభుత్వం. ముందుగా 2 లక్షల వరకు రుణమున్న లబ్ధిదారుల సంఖ్య 40 లక్షలకు పైగా ఉన్నారని చెప్పారు. అందుకు 31,000 కోట్ల వరకు నిధులు అవసరం ఉంటుందని ప్రకటించింది. అయితే అనేక సాంకేతిక కారణాలతో కేవలం 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసి చేతులెత్తింది. దీంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. తమ రుణమాఫీ సంగతి ఏంటంటూ క్షేత్రస్థాయిలో మంత్రులను, ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్నారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ చేయలేదని, అందరికీ రుణమాఫీ చేసి తీరుతామని చెప్పుకుంటున్నారు అధికార పార్టీ నేతలు. 2 లక్షలకు పైగా ఉన్న రుణాన్ని రైతు చెల్లిస్తే 2 లక్షల వరకు ప్రభుత్వం మాఫీ చేస్తుందని ప్రకటించింది. అయితే చివరి విడతగా మరొక 2,000 కోట్లను ప్రజాపాలన విజయోత్సవాల్లో విడుదల చేసి పూర్తి స్థాయి రుణమాఫీ అయిపోయిందంటూ చేతులు దులుపుకుంది. అటు ఎన్నికల్లో ఇచ్చిన రైతు భరోసా, బోనస్ అమలు చేయకపోవడంతో రైతులు కాంగ్రెస్ సర్కారుపై ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు సంగతి పక్కన ఉంచితే గత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అటకెక్కించడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ పెంచకపోవడం పట్ల గుర్రుగా ఉన్నారు. కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను పక్కకు పెట్టింది రేవంత్ సర్కార్. పథకాల సంగతి పక్కన పెడితే సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టారన్న విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్లో హైడ్రా మూసి పునర్జీవం పథకంతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని క్షేత్రస్థాయిలో బాధితులు తిట్టిపోశారు. హైడ్రా మూసి కార్యకలాపాలతో నగరంలో పార్టీకి తీవ్ర నష్టం జరిగిందన్న చర్చ జరుగుతోంది. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వారికి మంచి రోజులు వచ్చాయని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదట. ఏడాది పూర్తయినా పూర్తి స్థాయి క్యాబినెట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసుకోలేకపోయారని విమర్శ ఉంది. కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలతో క్షేత్రస్థాయిలో పార్టీకి తీవ్ర వ్యతిరేకత వచ్చిందట. లోకల్ బాడీలోనూ పంచాయతీ ఎన్నికల్లోనూ ఈ ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు హస్తం నేతలు. ఇప్పటికైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ఎలాంటి కండిషన్లు లేకుండా దృష్టి సారించాలని సూచిస్తున్నారు.